దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 45:2. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తాయనగా దేవునిపై నీవు ఆధారపడినప్పుడు, దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు, నీ చింత యావత్తు దేవునిపై ఆధారపడి, నీ చింత యావత్తు ఆయన మీద ఆనుకొని ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నీ ప్రభు నీ జీవితాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టరు. అన్ని విషయాల్లో కూడా ఆయన నిన్ను ఆశీర్వదించి నిత్యము నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. ఏమండి, ఒకరోజు 2 రోజులు కాదు, నీ జీవితాంతము కూడా నీకు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడనగా ఆయనతో నీ సంబంధాన్ని కట్టుకున్నప్పుడు, నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి భక్తి నీకున్నప్పుడు నిన్ను ప్రభు విడిచిపెట్టరు. ప్రియ సహోదరి సహోదర, కష్టాలు బాధలు వచ్చినప్పుడు అదిరిపోతున్నావా, భయపడుతున్నావా? నీ చింత యావత్తు ఆయన మీద వేసుకో. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, కష్టాలు తీర్చే దేవుడు, నిత్యము నిన్ను ఆశీర్వదించే దేవుడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించారు. ఎంతోమంది భక్తులను దేవుడు ఆశీర్వదించారు. ఎందుకనగా ఆయనపై ఆధారపడ్డారు కాబట్టి. నీవు కూడా దేవునిపై ఆధారపడ్డావా? అలాగైతే నీ మీదకి ఆశీర్వాదాలు దిగి వస్తాయి. అంచెలంచెలుగా ఆశీర్వదింపడతావు. భయపడకు సహోదరి సహోదర, ప్రభు ఆశీర్వాదాలు పొందబోతున్నావు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. అవును ప్రభువా, నిజంగా నిత్యము మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మాకు దొరికినందుకే స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, స్వదేశాల బిడ్డలందరినీ కాపాడండి. కష్టాలు, బాధలు, వ్యాధుల చేత, ఇరుకు ఇబ్బందుల చేత సతమతమయ్యే ప్రతి బిడ్డలకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మీ నామం గొప్ప చేసుకోండి, ఘనత పొందండి. శక్తి కలిసే నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.